జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ హాట్ గా సాగుతుంది. ప్రజా సమస్యలను కార్పొరేటర్లు ఏకరవు పెడుతున్నారు. హైదరాబాద్ లో కుక్కల బెడద తీవ్రంగా ఉందన్న కార్పొరేటర్లు కుక్కల దాడులో జనాల ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా అంటూ నిలదీశారు. కార్పొరేటర్లను అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అధికారులు తమ ఫోన్లు కూడా ఎత్తడం లేదని కార్పొరేటర్లు ఆవేదన చెందారు. ప్రజలకు తాము ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అటు సమావేశంలో ఓయో రూమ్స్ కూడా రగడ జరిగింది. అటు ప్రాపర్టీ ట్యాక్స్ అంశంపైన సమావేశంలో చర్చ జరిగింది. దీనికి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ సమాధానం ఇచ్చారు. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది జీహెచ్ఎంసీకి మేజర్ ఆదాయ మార్గమన్నారు. ట్యాక్స్ వసూళ్లలో కొన్ని సమస్యలు ఉన్నాయని సమీక్షల్లో పరిష్కార మార్గాలను వెతుకుతున్నామన్నారు. రైట్, జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ హాట్ గా సాగుతుంది. కార్పొరేటర్లను అధికారులు పట్టించుకోవట్లేదు, అట్లీస్ట్ ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదని కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం అయితే చేశారు. పరిస్థితులు అయితే కనిపిస్తుంది. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్. శంకరి, రెండో రోజు కౌన్సిల్ మీటింగ్ అయితే హాట్ గా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇటు హైదరాబాద్ నగర సమస్యలపై ఇటు కార్పొరేటర్లు అందరూ కూడా ఇటు మేయర్ దృష్టికి తీసుకువెళ్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ కౌన్సిల్ సమావేశంలో అనేక సమస్యల మీద హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ప్రోటోకాల్ వ్యవహారాలు కానీ ఇతర అన్ని సమస్యల మీద ఇటు కార్పొరేటర్లు అయితే ఈ కౌన్సిల్ సమావేశంలో తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి, స్పోర్ట్స్ కు సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి, దాంతోపాటు ఇటు ప్రోటోకాల్ వ్యవహారం మీద కూడా వాడివేడిగా ఇటు కౌన్సిల్ సమావేశంలో చర్చ జరిగినటువంటి పరిస్థితి. కొంతమంది కార్పొరేటర్లు అయితే ఏదైతే కౌన్సిల్లో తమ ఆవేదన కూడా వెళ్ళబోసుకున్నారు. ఏదైతే అధికారులు, జోనల్ కమిషనర్లు కానివ్వండి, డీసీలు కానివ్వండి, తాము ఫోన్ చేసినా కూడా కనీసం ఎత్తే పరిస్థితి లేదు, కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారంటూ కూడా ఓ కార్పొరేటర్ అయితే తమ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో హైదరాబాద్ నగరంలో పూర్తిగా అనేక పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఇటు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో దాదాపు ఏడాది కాలంగా 1200 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు అలాగే ఉండడంతో హైదరాబాద్ నగరంలో కూడా మెయింటెనెన్స్ పనులు కూడా నిలిచిపోయాయి. దీనివల్ల సిటీలో చిన్న పనులు కూడా వారి డివిజన్ లో చేసుకోలేని పరిస్థితి ఉందంటూ కూడా ఇప్పటికే కౌన్సిల్లో అయితే ఇటు కార్పొరేటర్ల దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. సో ఇందులో మాత్రం ప్రధానంగా అయితే ఇటు ప్రోటోకాల్ సమస్య అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అధికారులే టార్గెట్ గా ఇప్పటికే ఏదైతే కార్పొరేటర్లు కూడా తమ సమస్యలను ఇటు కౌన్సిల్ సమావేశంలో తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ కార్పొరేటర్ కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. వనస్థలిపురం కార్పొరేటర్ వెంకటేశ్వర రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఈ కౌన్సిల్లో ఒక ప్రస్తావన తీసుకువెళ్లారు, మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు. మిమ్మల్ని ప్రధానంగా కుక్కల కంటే హీనంగా చూస్తున్నారంటూ కూడా చెప్పాల్సి వచ్చింది. అసలు ఎందుకు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అధికారులు ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవట్లేదంటే? గత 3 సంవత్సరాల నుండి ప్రతిసారి ప్రతి కౌన్సిల్లో పార్టీలు ఏదో అనుకొని ఏజెంట్ చేసుకొని పోతున్నారని చెప్పి ఆఫీసర్లంతా ఈ పేరు మీద తప్పించుకొని తిరగడానికి ట్రై చేస్తే ఈసారి కార్పొరేటర్లందరూ కూడా ప్రజా సమస్యలపైన ప్రజల సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సింది ఆఫీసర్లే. ఎవరు దీంట్లో పాత్ర లేదు, ఓన్లీ ఆఫీసర్ల పాత్రనే ఉంది. ఈ ఆఫీసర్ల దొంగ నాటకాల వల్లనే ఈ ప్రజలకు పనులు అవుతలేవనే ఉద్దేశంతో ప్రతి కార్పొరేటర్ ఈసారి మేయర్ గారితో సహా అందరం కూడా అధికారులు చేసే మోసాలు బయటికి తీయాలనే ఉద్దేశంతో నిన్న హౌస్ కమిటీలో కూడా కొన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ట్యాక్స్ల మీద విపరీతమైన అవినీతి. ఒక్కొక్క ట్యాక్స్ ఇన్స్పెక్టర్కు ఒక కారు, ఓ ఇల్లు, బంగ్లాలు, డబుల్ ఫ్లోర్లు, త్రిబుల్ ఫ్లోర్లు ట్యాక్స్ కట్టుకోవాలంటే నాకు 20,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, నీకేం తక్కువ రాయాలన్నా, 20,000 ఇస్తావా, 30,000 ఇస్తావా, తక్కువ రాయాలన్నా, ఈ విధంగా ట్యాక్స్ మొత్తం కూడా లూటీ చేస్తుంటే జిహెచ్ఎంసీకి రావాల్సిన పైసలు రాకుండా అక్కడ ఏదైతే పేద ప్రజలు ఉన్నారో ముక్కు పిండి వసూలు చేసుకుంటా వాళ్ళకి తాళాలు వేసి ట్యాక్సులు కట్టకపోతే అలాంటి పరిస్థితి నుండి బయటపడాలంటే ఒక్కటే ఒక మార్గం. ఈ జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లు మిగతా ప్రజానాయకులు ఎవరైతే ఈరోజు ఎమ్మెల్యేలు కూడా కొందరు వచ్చారు, స్వాగతం చెప్తున్నాం. ఎందుకంటే ప్రజల సమస్యలు చాలా ఉన్నాయి. ఈరోజు 3 సంవత్సరాలు జరిగిపోతూ ఉంటే కూడా ఒక్క దగ్గర ఒక రోడ్ వేసే పరిస్థితి లేదు, ఒక లైట్ వేసే పరిస్థితి లేదు. గత 10 సంవత్సరాల నుండి జిహెచ్ఎంసీని ఒక్కరి చేతిలో పెట్టుకొని, ఒక కేటీఆర్ చేతిలో పెట్టుకొని వాళ్ళు చెప్పు చేతులు నడిపించారు. ఇప్పుడు కార్పొరేటర్లు అందరూ కూడా నిజం తెలుసుకొని ఇది ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో ఏదైతే జరుగుతుందో, ఏ అయితే అవినీతి జరుగుతుందో ఇదంతా బయటికి రావాలని కంకణం కట్టుకొని కార్పొరేటర్లు అంతా పనిచేస్తున్నారు. ఈ పని విధానంలో
ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా ఆఫీసర్ ఫోన్ ఎత్తాడు. ఆ ఫోన్ కూడా జిహెచ్ఎం ప్రధానంగా మీకున్న సమస్య లేకపోతే ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి మొత్తం కూడా ఉన్నటువంటి సమస్య, మిగతా కార్పొరేటర్ల సమస్య కూడా ఉన్నది. ప్రతి కార్పొరేటర్ సమస్య ఏంటంటే వారి కనీసం విజ్ఞత లేదు. ఒక ఆఫీసర్కు ఫోను జిహెచ్ఎంసీకి ఫోన్ ఇచ్చేది కానీ, కార్ ఇచ్చేది కానీ, వాళ్ళ ఆఫీస్ కానీ, ఏసీ కానీ మొత్తం ప్రజల సొమ్ము దోపిడీ చేసుకుంటా, ప్రజల సొమ్ము తినుకుంటా, మంచి మంచి ఫుడ్ తినుకుంటా, కనీసం ప్రజలకు పనిచేయాల్సిన సోయి లేకుండా తిరుగుతున్నారు. కాబట్టి వీళ్ళని ఎంటగక్కాలి, వీళ్ళ ఎంబడి వాడాలి, వీళ్ళతో పని చేయించాలనే ఉద్దేశంతో కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ఏక వాక్యంతో అందరు ఆఫీసర్లు బయటికి రావాల్సింది, ఎవడైతే దొంగ ఉన్నాడో వాడు బయటికి రావాలని చెప్పి ఈ జిహెచ్ఎంసీలో ఈరోజు చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీరు దృష్టి పెట్టండి. ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఒకరి చేతుల్లోనే ఉన్నది జిహెచ్ఎంసీ. దొంగ అకౌంట్లు ఉన్నాయి, దొంగ బిల్లులు చేస్తున్నారు, దొంగ అకౌంట్లు ఉన్నాయి. ఒక్కొక్క అకౌంట్ ఒక్కొక్క ఛానల్కి పోతుంది, ఒక్కొక్క పేమెంట్ ఒక దగ్గర పోతుంది. చిన్న కాంట్రాక్టర్కు పైసలు ఇస్తలేరు, పెద్ద కాంట్రాక్టర్లకు విపరీతంగా టోకెన్లు కొట్టి డబ్బులు కొడుతున్నారు. ఇదంతా ఈ జిహెచ్ఎంసీలో కూడా విపరీతమైన దొంగ అకౌంట్లు తెరిచి ఎవరికి ఆడు దోపిడీ చేసుకోవడం తప్ప వేరే పని పెట్టుకోలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఈ రోజుకైనా మీరు జిహెచ్ఎంసీ ప్రక్షాళన చేయండి. ఈ జిహెచ్ఎంసీ ప్రక్షాళన చేస్తే హైదరాబాద్లో 1 కోటి మంది నివసిస్తున్నారు. వీరందరికీ కూడా మంచి మార్గం చేసిన వాళ్ళం. ఎందుకంటే డబ్బులు ట్యాక్సీలు తీసుకుంటున్నాం, వాళ్ళకి పనులు చేస్తున్నాం, కోట్ల రూపాయలు వృధా అవుతున్నాయి తప్ప ఓన్లీ ఆఫీసర్ల అవినీతితోని ఈ విధంగా జరుగుతుంది. అందరు ఆఫీసర్లు అంటే కాదు, కొందరు ఆఫీసర్లు జలగల్లాగా ఈ జిహెచ్ఎంసీని పట్టి పీడిస్తున్నారు. వీళ్ళందరినీ తరిమి కొట్టాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు తీసుకోవాలని. ముఖ్యంగా ఇటు మేయర్ గారి దగ్గర నుంచి కానివ్వండి, అదేవిధంగా కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా మీరు విన్నవించినటువంటి సమస్య నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది, వాళ్ళు కూడా ఎలాంటి హామీ ఇచ్చారు, ముఖ్యంగా ఎందుకంటే అధికారులు ప్రోటోకాల్ పాటించట్లేదని కూడా చెప్తున్నారు. కాబట్టి ఫస్ట్ టైం కమిషనర్ గారు కూడా ఇమ్మీడియట్గా స్పందించి లేదు దీని మీద రివ్యూ పెడతాను, 100% కార్పొరేటర్ చెప్పిన పని ఖచ్చితంగా రివ్యూ కార్పొరేటర్ చెప్పినా, ఎమ్మెల్యే చెప్పినా రోడ్ ఏమని, లైట్ ఏమని, డ్రైనేజ్ ఏమని కదా చెప్పేది. మా ఇంటి పనులు చెప్పట్లేదు, మా ఇంటికి డబ్బులు ఇవ్వమని అడుగుతలేము, మీ దగ్గరికి వచ్చి లంచాలు ఇవ్వమని అడుగుతలేము, ఓన్లీ ప్రజల కోసం పనిచేయమంటున్నాం, ప్రజల మధ్యలో ఉండాలంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సమూలమైన మార్పు కావాలి. ఈ రేవంత్ రెడ్డి గారిని కూడా ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. కార్పొరేటర్లు అందరం అవసరమైతే ముఖ్యమంత్రి గారిని కూడా కలుస్తాం. ఈ జిహెచ్ఎంసీని ప్రక్షాళన చేసినంత వరకు వదిలిపెట్టామని చెప్తాను. ముఖ్యంగా ఏదైతే గత 10 ఏళ్ల కాలంలో జిహెచ్ఎంసీ ఈ విధంగా అయిపోవడానికి, జిహెచ్ఎంసీ అప్పుల ఊబిలో వెళ్ళడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ కూడా ఓవైపు కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కార్పొరేటర్లు అయితే పూర్తిగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇటు ప్రోటోకాల్ వ్యవహారం మీద కూడా ఇటు కౌన్సిల్ అయితే వాడివేడిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ రోజు సాయంత్రం వరకు కూడా కౌన్సిల్ సమావేశం కొనసాగేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ఇటు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కార్పొరేటర్లు అందరూ కూడా వారి సమస్యలను ఈ కౌన్సిల్ సమావేశంలో మేయర్ దృష్టికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.